ఇప్పుడు నేనైతే జిలీప్ షూకి వచ్చిన, ఎందుకంటే మా ఫ్రెండ్ బండి టైర్లు మార్పించేదానికి వచ్చిన. ఒరే పిచ్చోడా, బండి టైర్లు మార్పియాలంటే ఎన్ని లేవురా, జిలీప్ షూకి ఎందుకు వచ్చినావరా అని కొంతమంది అనొచ్చు కామెంట్లలో. నేను మార్పించేది కొత్త టైర్లు కాదు, మా ఫ్రెండ్ మార్పించేది సెకండ్ హ్యాండ్ టైర్లు. అవి ఆడా దొరకవు, కొన్ని దగ్గరలో దొరుకుతాయి. అది కూడా జిలీప్ లో బాగా దొరుకుతాయి. మీకు కూడా చూపిస్తా చూడండి ఎట్ట మారుస్తున్నాడు ఏం కథ అని. ఫస్ట్ ఈ మాదిరి టైర్ అయితే తిప్పుతాడు, దాడ మిషన్ మీద అట్ట పెట్టి ఫస్ట్ టైర్ తీసేస్తాడు, పాత టైరు. చూడండి టైర్ అట్ట తిప్పుతున్నాడు మిషన్ లో పెట్టి, కనపడుతుందా? ఆ మాదిరి టైర్ ఇప్పుతారనమాట. ఇంకో టైర్ తీసుకున్నాడు, ఫస్ట్ దానికి నీళ్లు పోస్తున్నాడు. చూడండి అట్ట బిగిస్తున్నాడు, ఆ మిషన్ లో పెట్టి తొక్కడమే పని, ఇంకేం లే, తర్రని బిగించేస్తాడు. చూస్తున్నారా ఎట్ట సెట్ అయిపోయిందో? బిగించిన తర్వాత అంటే గాలి పడతాడు, ఫస్ట్ టైర్ అంతా సెట్ అవుతుంది, మొత్తం అడ్జస్ట్ అయిపోతుంది. గాలి పట్టిన తర్వాత వాల్ పిన్ పెట్టి అటు ఇప్పేస్తాడు. ఇప్పేసి ఆడ మిషన్ కనపడుతుంది కదా, అది బ్యాలెన్స్ చేస్తాడు టైర్ ని. ఈ మాదిరి ఆ మిషన్ లో పెట్టి ఆ టైర్ ని గర్రని తిప్పుతాడు, కనపడుతుంది కదా. ఆ టైర్ తిప్పిన తర్వాత ఆ పక్కన కంప్యూటర్ కనపడుతుంది కదా, ఆడ తెలుస్తుంది బ్యాలెన్స్ గా ఉందా లేదా అని. ఒకవేళ బ్యాలెన్స్ గా లేకపోతే మనకి బ్యాలెన్స్ చేస్తాడు. అట్లా బ్యాలెన్స్ చేసిన తర్వాత ఫస్ట్ పంచర్ ఉన్నదా లేదా అని చూస్తాడు టైర్ కి. ఈ మాదిరి నీళ్లు పోసి సబ్బు నీళ్లు, ఆ తర్వాత బండికి బిగిచ్చేస్తాడు టైర్. ఈ మాదిర చూడండి 10 నిమిషాలు ఆ మాదిరి బిగిచ్చేస్తారు బండికి టైర్లు. అయిపోయింది, జాక్ కూడా దించేసినాడు. టైర్లు అయితే మార్పిచ్చేసినాం. 10 నిమిషాల్లో 2 టైర్లు మార్చేసినాడు. అంత ఫాస్ట్ గా చేస్తారు, ఎందుకంటే మిగతా బండ్లు కూడా చేయాలి కాబట్టి. బండి టైర్ కొత్తదైనా పాతదైనా సరే బ్యాలెన్స్ ఎందుకు చేయాలంటే, ఆ బ్యాలెన్స్ గానీ చేయకపోతే మనకి స్పీడోమీటర్ ముళ్ళు 100 మీదకి వచ్చిందంటే బండి అంతా పదురుతుంది, షేక్ వచ్చేస్తుంది బండి అంతా. అందుకని చెప్పి ఖచ్చితంగా టైర్లు మార్పించినప్పుడు ఎవరైనా సరే కొత్తదైనా పాతదైనా బండికి బ్యాలెన్స్ మాత్రం చేయాలి టైర్లకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.